తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు దాదాపు అర డజన్ మంది హీరోలు వచ్చారు. ఇక మెగాస్టార్ చిరంజీవి మాస్ క్లాస్ హీరోగా ఎంతో అభిమానం సంపాదించారు. అప్పట్లో టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా వెలిగిపోయిన చిరంజీవి 10 ఏళ్ల క్రితం రాజకీయాల్లోకి వెళ్లారు. తర్వాత ఆయన స్థానాన్ని కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే భర్తీ చేశారనడంలో అతిశయోక్తి లేదు. మెగాస్టార్ చిరంజీవి తర్వాత అంత గొప్ప ఫాలోయింగ్ వచ్చిన హీరో పవన్ కళ్యాణ్ ఒక్కడే. అయితే గత కొంతకాలంగా చిరు ఫ్యామిలీతో పవన్ కళ్యాణ్కి తేడాలు వచ్చాయని, అందుకే ఆయన మెగా ఫ్యామిలీ ఈవెంట్స్కి హాజరు కాకపోవడం జరుగుతుందని వార్తలు వచ్చాయి. అంతేకాదు, ఆ మధ్య నాగబాబు కూడా పవన్ పై అభిమానుల సాక్షిగా బాగా ఫైర్ అయ్యాడు. అయితే ఇదంతా అవాస్తవం అని పవన్ కళ్యాణ్ చిరంజీవి షష్ఠపూర్తి కార్యక్రమానికి వెళ్లారు. అంతేకాదు, సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుకకు అన్నయ్యని చీఫ్ గెస్ట్ గా పిలిచారు. అన్నయ్య ఇంటికి వెళ్ళి రావడము, ఇలా మా అన్నదమ్ముల మధ్య ఎలాంటి విభేదాలు లేవని చాటి చెప్పాడు. తాజాగా బాబాయ్ పవన్ కళ్యాణ్ కాటమరాయ్ ట్రైలర్ నిన్న రిలీజ్ కావడంతో దీనిపై స్పందించాడు. తన ఫేస్బుక్లో కాటమరాయ్ ట్రైలర్ లింక్ పెట్టేసి, మన అందరి కాటమరాయుడు మార్చి 24న థియేటర్లోకి వస్తున్నాడు, ట్రైలర్ పవన్ ఫ్యాక్ట్ సెలబ్రేషన్లా ఉంది అంటూ కామెంట్ చేశాడు చరణ్. కాటమరాయుడు ప్రీ రిలీజ్ వేడుకలో మెగా కుటుంబం నుండి ఒక్క పవన్ తప్ప మరొక హీరో అంటూ ఎవరూ లేకపోవడంతో కొంత నిరాశకు గురయ్యారు మెగా ఫ్యాన్స్. అయితే అదే సమయంలో చరణ్ బాబాయ్ సినిమా గురించి కామెంట్స్ చేయడంతో మెగా ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. అన్నయ్య సంక్రాంతి రేసులో ఘన విజయం సాధించగా, తమ్ముడు వేసవి బరిలో ఉగాది కానుకగా వస్తున్నాడు. ఏది ఏమైనా ఈ సంవత్సరం మెగా ఫ్యామిలీ హీరోల హవా కొనసాగుతుందనడంలో అతిశయోక్తి లేదు అని ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది.